హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మనం కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. ఇది ఎక్కడ ఉందంటే మందమరిలో ఉంది. ఇంకొక ఆలయం ఎక్కడ ఉంది అంటే అస్సాం రాష్ట్రంలో ఉంది. ఇక్కడ వచ్చేసి వెళ్ళిపోయాం, ఆల్రెడీ తింటున్నాను. నేను దోశ తీసుకున్నాను. ఓకే, వచ్చేసాం. ఇంకా మనం కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వచ్చేసాం. కాళీమాత దగ్గరికి వెళ్తున్నాం. కాళీమాత దగ్గరికి వచ్చాం. అక్కడ ఏదో రాపిస్తున్నారు అమ్మ, గోవుల కోసం అంట. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ బొట్టు పెట్టేశారు. ఇంకా నేను కాళీమాత దర్శనం చేసుకొని నేను ముందుకెళ్తే ఇంకా మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి. నేను ఒక్కొక్కరి గురించి ఈ పోచమ్మ అంటే మనకి గ్రామదేవత అన్నమాట. ఇక్కడ మనం సిద్ధి బుద్ధి వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాం. ఎంతమందికి చాలా ఫేవరెట్ గాడ్, నాకైతే చిన్నప్పటి నుంచి చాలా చాలా ఫేవరెట్ గాడ్. అసలు చిన్నప్పటి నుంచే ఆయన్నే మొక్కి పెరిగాం కాబట్టి ఇంకా మోస్ట్లీ ఫేవరెటే అందరికీ అనుకుంటున్నాను నేను. ఇంకా మనం వెళ్ళిపోయి ఫస్ట్ సిద్ధి బుద్ధి వినాయకుడిని చూసేసి ముందుకెళ్ళిపోతాం. ఇంకా అక్కడ చూడండి అసలు ఎంత బాగున్నారో ముగ్గురు, చాలా బాగున్నారు. చాలా బాగా అలంకరించారు కూడా. ఇక్కడ ఇంకా ఫ్లవర్ ఇస్తే నేను ఇంకా ఫ్లవర్ పెట్టేసుకొని ముందుకెళ్తున్నాను. ఇక్కడ మనకి ధ్వజస్తంభం ఉన్నది. ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఇంకా పూర్తి అవ్వలేదు. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర మనకి చాలామంది చాలా దీపాలు పెడుతున్నారు. ఇంకా మా అమ్మగారు కూడా 3 దీపాలు పెట్టేశారు. నిమ్మకాయ దీపం పెట్టాం మేము. ఇంకా చాలా ఫుల్ గాలి వేస్తుంది. అసలు ఫుల్ మబ్బు వచ్చేసింది కూడా. ఇంకా బాగా అంటే బాగా ఎక్కువ గాలి ఉంది. అసలు ఆ గాలికి దీపం కూడా ఆగట్లేదు. సో ఇంకా పక్కన వాళ్ళు వెలిగిస్తున్నారు. ఇంకా మా అమ్మ వత్తులు వేసింది. అసలు మాకైతే చాలాసేపు పట్టింది. ఇంకా పక్కనే ఉన్న ఒక దీపాన్ని ఇచ్చాను నేను. మా అమ్మ పెట్టేసి ఇంకా అమ్మవారికి చూపించి మేము ముందుకు బయలుదేరుతున్నాం. చూసారా, అంత ఫాస్ట్గా గాలి వస్తుంది. ఇంకా మనం ముందుకెళ్ళిపోదాం. అసలు ఎంతమంది క్రౌడ్ ఉన్నారంటే చాలామంది ఉన్నారు. అసలు మాకు జస్ట్ ఒక 10 to 15 minutesలో అయ్యే దర్శనం. దాదాపు నియర్లీ 1 hour పట్టింది మాకు. అక్కడ లలితామాత చూడండి అసలు ఎంత బాగున్నారో. సరిగా కనిపించట్లేదు. ఇక్కడ కింద మనకి వచ్చేసి కామాఖ్య అమ్మవారు ఉన్నారన్నమాట. కామాఖ్య అమ్మవారు కొంచెం లోపల కింద ఉంటారు. ఇంకా కామాఖ్య అమ్మవారు అంటే ఎంతమందికి తెలుసు? నాకైతే రీసెంట్గానే తెలిసింది కామాఖ్య అమ్మవారు ఉన్నారని. కామాఖ్య అమ్మవారిది అస్సాంలో యాక్చువల్ టెంపుల్ ఉంటుంది. అసలు అది చూస్తేనైతే ఇట్లా బూస్ బంప్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఓట్ బియ్యం పోసినప్పుడు వచ్చిన గాజుల్ని సపరేట్గా చేస్తున్నారు. మరి నాకు తెలిసి ఇవన్నీ రేపు మార్నింగ్ పంచుతారు అనుకుంటున్నాను నేను. ఇక్కడ మనకి కామాఖ్య అమ్మవారిని చూడంగానే నాకైతే బూస్ బంప్స్ వచ్చాయి. అసలు అంత బాగుందమ్మ. ఇంకక్కడ మొక్కేసి నేను ముందుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఇక్కడ అమ్మవారిని మొక్కి ఇంకా మనం లలితామాత దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ కుంకుమార్చన చేస్తున్నారు వీళ్ళు. దీనికి సపరేట్ టికెట్ ఉందనుకుంటా, మాకు తెలీదు. సో ఇంకా కుంకుమార్చన అంతా చేసేసుకొని మేము లలితామాతను అసలు తీద్దామంటే ఒక్కరు కూడా అసలు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు అడ్డంగా. ఇంకా లలితామాతను సరిగ్గా తీయలేకపోయాను. కాకపోతే ఇక్కడ ఒక హారతి ఉంటుందంట. 1:30 అరౌండ్ 1 o'clock స్టార్ట్ అయ్యి 1:30 వరకు ఎండ్ అవుతుందంట. ఇక్కడ ఓడిబియ్యం పోసే వాళ్ళని ఇక్కడ అలో చేస్తున్నారు. ఇంకా వారాహి మాత దగ్గరనైతే అసలు చెప్పరాదు, అంతమంది ఉన్నారు. ఇక్కడ శివాలయం
శివాలయం అయిపోయిన తర్వాత ఇంకా పక్కనే అమ్మవారిని స్థాపించారనమాట. అమ్మవారిని పెట్టారు. యాహ్! నేను మళ్ళీ టెంపుల్కి వచ్చాను. ఇక్కడ హారతి ఇస్తున్నారు అసలు. ఈ హారతికైతే ప్రతి ఒక్కళ్ళకి ఇట్లా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అంత బాగుంది హారతి కూడా. 3 లేడీస్ ఉన్నారు కదా, ఆ 3 లేడీసే ముగ్గురు అమ్మవార్లకి ఇస్తున్నారు. ఇక్కడ వారాహి మాతకి ఇచ్చేటప్పుడు అసలు ఎంత బాగుందంటే కన్నుల విందుగా ఉంది. జై వారాహి మాత. అందరూ బాగుండాలి. అందులో నేను బాగుండాలి అనుకునేదాన్ని నేను.